వెల్కమ్ టు ఈ బయోటోరియం. ఈరోజు మనం మార్కెటింగ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. మార్కెటింగ్ ప్లాన్ మన ఇన్కమ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఈ బయోటోరియంలో అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు సత్యనారాయణ రెడ్డి. మార్కెటింగ్ ప్లాన్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే దీంట్లో 50 పీవీలతో ప్రొడక్ట్ తీసుకొని పర్చేజ్ చేసి వేరే వాళ్ళను రికమెండ్ చేస్తారో వాళ్ళ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయన్నది చూద్దాం. 50 పీవీలతో మీరు పర్చేజ్ చేయాలి. 10,700 రూపాయలు మ్యాగ్నెట్ మ్యాట్రెస్ కిట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ మ్యాట్రెస్ కిట్ కొన్న తర్వాత మీరు వేరే వాళ్ళను రికమెండ్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్స్ ఏ విధంగా ఉంటాయన్నది చూద్దాం. ముందుగా క్వాలిఫై కావాలంటున్నారు. మనం బోనస్లు దీంట్లో కంపెనీలో తీసుకోవడానికి ఒక క్వాలిఫికేషన్ పెట్టారు. ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా పూర్తి చేసుకోవాలి. ఆ క్రైటీరియా మనకి వన్ టైం ఉంటుంది, ఒకసారి మాత్రమే ఈ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే 2:1 లేదా 1:2లో ఉంటుంది. మీకు 2 టీంలు ఉంటాయి. అది కూడా 30 డేస్లో ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఈ క్వాలిఫికేషన్ అనేది మీరు ఎప్పుడైతే దీంట్లో పర్చేజ్ చేస్తారో పర్చేజ్ చేసిన రోజు నుండి 30 డేస్ లోపల మీరు ఈ క్వాలిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ఈ 2 టీంలు ఇక్కడ మీరున్నారు. 10,700తో 50 పీవీతో పర్చేజ్ చేశారు. అదేవిధంగా మీకు ఏ టీం అండ్ బి టీం 2 టీంలు ఉంటాయి. 2 టీంలు మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఏ టీంలో మీరు ఒక 100 పీవీతో బిజినెస్ చేపించారనుకుందాం. వాళ్ళతో 100 పీవీ ప్రోడక్ట్ కొనిపించారు. మీరు 50 పీవీ ఉన్న కూడా మీ టీం ఏ నుంచి కానీ మీ టీం బి నుండి కానీ 100 పీవీ కొనుక్కోవచ్చు. 100 లేదా అతను ఒక 50 పీవీ చేసి అతని ద్వారా ఇంకో 50 పీవీ రావచ్చు. ఆ విధంగా 100 పీవీ అని చెప్పి మనం ఇక్కడ క్యాలిక్యులేషన్లో తీసుకున్నాం. మీ బి టీం నుంచి 50 పీవీ అయింది. అంటే ఇక్కడ ఏమైంది, 2:1 అంటే 10,700 వర్త్ ప్రొడక్ట్స్ ఏ టీంలో 2 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి, బి టీంలో ఒక ప్రొడక్ట్ సేల్ అయింది. ఆ విధంగా 2:1 అయింది. లేదా ఏ టీం నుంచి 50 పీవీ రావచ్చు, బి టీం నుంచి 100 పీవీ రావచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే మీకు క్వాలిఫికేషన్ జరుగుతుందో అప్పుడు మీరు దీంట్లో క్రైటీరియా పూర్తి చేసుకున్నట్టు 2:1 ఆర్ 1:2. దానికి మీకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, మ్యాచింగ్ ఏ విధంగా అవుతుంది అంటే ఒక పీవీకి ₹8.80, ₹8.80 చొప్పున ఒక పీవీకి క్యాలిక్యులేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు 50 పీవీ మ్యాచ్ అయింది. 50 పీవీ మ్యాచ్ అయింది కాబట్టి ఆ 50 పీవీ ఇంటూ ₹8.80 440 రూపీస్ మీకు ఈ మ్యాచింగ్ బోనస్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫైలో మీకు 2:1 ఆర్ 1:2 మ్యాచింగ్ జరిగి ఇక్కడ 50 పీవీ మ్యాచ్ జరిగింది కాబట్టి ఇంటూ 88 ₹8.80 ఈక్వల్ టు 440 రూపీస్. దాంతోపాటు ఒక వెల్కమ్ బోనస్తో పాటు ఒక యాడ్ ఆన్ కూపన్ కూడా ఇస్తున్నారు. ఈ యాడ్ ఆన్ కూపన్ గురించి మనం ముందు తెలుసుకుంటాం. దీంట్లో ఇప్పుడు మీకు సింపుల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ యాడ్ ఆన్ కూపన్ దాన్ని రీపర్చేజ్ కూపన్ కూడా అంటున్నారు. వెల్కమ్ బోనస్ విత్ రీపర్చేజ్ కూపన్ 2 కలిపితే మీకు ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దాం. మీరు వెల్కమ్ బోనస్ 2:1 ఆర్ 1:2తో క్వాలిఫైడ్ అయ్యారు. దాంట్లో 50 పీవీకి మీకు ఇన్కమ్ వచ్చింది. ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు ₹8.80 అనుకున్నాం. మ్యాచ్డ్ పీవీ 50 పీవీ మ్యాచ్ అయినప్పుడు 50 పీవీ ఇంటూ ₹8.80 ఈజ్ ఈక్వల్ టు 440 రూపీస్, ₹440 మీకు ఇక్కడ 50 పీవీ మ్యాచ్ జరిగినప్పుడు వచ్చింది. ఈ అమౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ రీపర్చేజ్డ్ అడిషనల్ కూపన్ ఏదైతే ఉందో రీపర్చేజ్ కూపన్ అది
మీకు 50 రూపాయలు ఒక కూపన్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 రూపాయల కూపన్ మీ పర్సనల్ పోర్టల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో మీ ఐడి పాస్వర్డ్తో ఎంటర్ అయితే అక్కడ మెనూలో మీకు ఈ అమౌంట్ అనేది అనిపిస్తుంది. దాంట్లో రీపర్చేజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ మీరు రీపర్చేజ్ చేసుకోవచ్చు ఈ అమౌంట్తో. ఈ 50 రూపీస్ కూపన్ మీకు ఆ విధంగా యాడ్ అయిపోతుంది. ఇది టోటల్ అమౌంట్ వచ్చి 490 రూపీస్, 490 రూపాయలు వెల్కమ్ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది 50 రూపీస్ అని ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి, రేపు ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్కువ మొత్తంలో మనకు ఇన్కమ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు ఫ్రీగా మీకు వచ్చే ఈ కూపన్కు వాల్యూ ఎట్లా అన్నది క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడనేమో మ్యాచింగ్ అయినప్పుడు ఈ బోనస్కేమో మ్యాచింగ్ బోనస్కు ఈ బోనస్కేమో 50 రూపీస్ 50 పీవీకి 8 రూపీస్ 80 పైసా ఇచ్చారు. ప్లస్ అడిషనల్గా ఒక రీపర్చేజ్ బోనస్ ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ కింద క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చారు. మీకు ఇక్కడ 50 పీవీ మ్యాచ్ జరిగింది కాబట్టి ఒక పీవీకి 1 రూపాయి కాబట్టి ఇక్కడ అడిషనల్గా మీకు ఒక 50 రూపాయలు రీపర్చేజ్ కూపన్ మీకు ఇవ్వడం జరిగింది. అది 490 రూపీస్ మీకు టోటల్ ఇన్కమ్. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనకు 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్బీవీ అంటున్నారు. ఫ్యూచర్లో మీకు క్లారిటీగా ఉండడానికి చెప్తున్నాను. ఆర్బీవీ అంటే రీపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్. అంటే మీకు ఇన్కమ్ ఎంతైతే జరుగుతుందో ఆ ఇన్కమ్ పైన మీకు ఏదైతే అక్కడ మీ పర్సనల్ అకౌంట్లో జమ చేయబడతాయో, ఈ విధంగా రీపర్చేజ్ కూపన్ ద్వారా ఏదైతే జమ చేయబడతాయో అదంతా మీకు ఆర్బీవీ కింద చూపిస్తుంది. రీపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్. అది రేపు ఫ్యూచర్లో మీరు రీపర్చేజ్ చేసుకోవచ్చు కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ అన్ని. ఈ విధంగా మీకు క్వాలిఫై అయిపోయిన తర్వాత వచ్చే బోనస్ ఈ విధంగా ఉంటుంది. అక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ బోనస్లోకి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. నెక్స్ట్ బోనస్ వచ్చి అవేర్నెస్ బోనస్. ఈ అవేర్నెస్ బోనస్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. అవేర్నెస్ బోనస్ వచ్చి మీకు ఏ టీంలో ఒక 300 పీవీ అయింది అనుకుందాం, బి టీంలో ఒక 400 పీవీ అయింది అనుకుందాం. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 300 పీవీ ఇక్కడ 400 పీవీ అయినప్పుడు 300 పీవీ మ్యాచ్ అయింది. మ్యాచ్ కాకుండా మిగిలిన 100 పీవీ విల్ క్యారీ ఫార్వర్డ్. ఎప్పుడైతే మీకు మ్యాచ్ కాకుండా మిగిలిన 100 పీవీలు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఉన్నాయో ఆ 100 పీవీలు క్యారీ ఫార్వర్డ్ కాబడతాయి. బోనస్ ఎలా ఉంటుందన్న చూసినప్పుడు 300 పీవీలు మ్యాచ్ అయింది. 300 ఇంటూ 8 రూపీస్ 80 పైసా 2640 రూపీస్, 2640 రూపాయలు మీకు ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది అవేర్నెస్ బోనస్లో. ఇంతకుముందే అనుకున్నాం కదా 8 రూపీస్ 80 పైసా అని. 8 రూపీస్ 80 పైసా ఇంటూ 300 రూపీస్ 2640 రూపీస్ మీకు ఇక్కడ మ్యాచింగ్ బోనస్ వస్తుంది అవేర్నెస్ బోనస్లో. అవేర్నెస్ బోనస్లో 300 మ్యాచ్ అయినప్పుడు మీకు ఇంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రీపర్చేజ్ కూపన్ మనం ఏమనుకున్నాం, 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అనుకున్నాం. ఇంతకుముందు ఏదైతే ఫస్ట్ స్లైడ్లో మనకు చెప్పుకున్నామో ఆ విధంగా 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 పీవీ, 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఈడ మీకు 300 పీవీ మ్యాచ్ అయింది. 300 ఇక్కడ మీకు అమౌంట్ యాడ్ అయినారు, రీపర్చేజ్ కూపన్ వస్తుంది. టోటల్ అమౌంట్ కలిపి 2940 రూపాయలు. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 8 రూపీస్ 80 పైసా క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చారు. అదేవిధంగా 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ రీపర్చేజ్ కూపన్ ఇచ్చారు. 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్బీవీ అని చెప్పుకున్నాం. ఇది మొత్తం మీకు 300 మ్యాచ్ అయినప్పుడు 2940 రూపాయలు మీకు ఈ విధంగా వస్తుంది ఇన్కమ్. దీంట్లో మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఈ అవేర్నెస్ బోనస్ అనేది ఈ కంపెనీ నుండి మనం మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు. కంపెనీ ఏమంటుంది, 1000 పీవీ క్యాపింగ్ అంటుంది. ఆ క్యాపింగ్ సీలింగ్ అనొచ్చు, క్యాపింగ్ అనొచ్చు, 1000 పీవీ వరకు తీసుకోవచ్చు అని చెప్తుంది. మరి అది ఎన్ని రోజులకు ఒకసారి, ఇంతకుముందు మంత్లీ వన్స్ ఉండేది, వీక్లీ వన్స్ ఉండేది క్యాపింగ్, తర్వాత డైలీ ఉండేది. ఇప్పుడు డైలీ 2 టైమ్స్ క్యాపింగ్ ఇస్తున్నారు. ఈ బయోటోరియంలో రోజుకు 1000
2 సార్లు క్యాపింగ్ ఇస్తున్నారు. ఆ 2 సార్లు కూడా 1000 పీవీలతో క్యాపింగ్ తీసుకోవచ్చు. 1000 సీలింగ్లు ఎవ్రీ 12 అవర్స్. హియర్ 1000 పీవీ విల్ మ్యాచ్ రిమైనింగ్ పీవీ విల్ క్యారీ ఫార్వర్డ్. మీకు 1000 పీవీల కంటే ఒక 12 గంటల్లో మీ బిజినెస్ మీ టీం ద్వారా ఎక్కువ వాల్యూమ్ వచ్చినప్పుడు నెక్స్ట్ సైకిల్లోకి అది క్యారీ ఫార్వర్డ్ కాబడుతుంది. దీని టైమింగ్స్ ఏంది అని చూసినప్పుడు మార్నింగ్ 5 AM టు ఈవినింగ్ 4:50 PM, అదేవిధంగా ఈవినింగ్ 5 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 4:50 AM వరకు. ఈ విధంగా 2 సైకిల్స్లో మనకు బిజినెస్ ఎంత టర్న్ ఓవర్ అయితే జరుగుతుందో ఆ టర్న్ ఓవర్ పైన క్యాపింగ్ ఉంటుంది. ఆ క్యాపింగ్ 1000 బిలో అయితే మనకు టోటల్ అమౌంట్ ఇస్తారు. 1000 ఎబో అయితే 1000 వరకే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అన్నది చూద్దాం ఒకసారి. ఇప్పుడు సెకండ్ సైకిల్ గురించి చెప్పుకుందాం. డైలీ 2 సైకిల్స్ అనుకున్నాం కదా. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంతకుముందు 300 పీవీ మ్యాచ్ అయింది ఫస్ట్ సైకిల్లో అనుకుంటే 5 AM టు 4:50 PM జరిగింది అని అనుకుందాం. ఇప్పుడు 5 PM టు 4:50 AM వరకు ఈ విధంగా సెకండ్ సైకిల్లో బిజినెస్ జరిగినప్పుడు మనం ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు చూడబోయే విధంగా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. మీకు ఏ టీము ఈ విధంగా 500 పీవీ వచ్చింది, బి టీంలో 400 పీవీ వచ్చింది. ఈ విధంగా బిజినెస్ జరిగింది సెకండ్ సైకిల్లో. మీకు ఫస్ట్ సైకిల్లో బి టీం నుంచి క్యారీ ఫార్వర్డ్ 100 పీవీలు జరిగాయి. ఆ 100 పీవీలు జరిగినప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ బి టీంలో 500 పీవీ అయింది, ఏ టీంలో 500 పీవీ అయింది. రెండు కలిస్తే మనకు 500 పీవీ ఇంటూ ₹8.80, 4,400 రూపీస్ ఇన్ సెకండ్ సైకిల్లో మీకు ఇన్కమ్. ఈ సెకండ్ సైకిల్లో మీకు ఇన్కమ్ ఈ విధంగా వచ్చింది. దాంతోపాటు రిపర్చేజ్ బోనస్ కూడా అనుకుంటున్నాం. ₹1 ఒక పాయింట్కి కాబట్టి ఇక్కడ 500 పీవీ మ్యాచ్ అయింది కాబట్టి 500 రూపీస్ అడిషనల్గా మీకు కూపన్ వస్తుంది. టోటల్ అమౌంట్ వచ్చి 4,900 రూపీస్. ఈ విధంగా అవేర్నెస్ బోనస్ 4,900 ఒక సైకిల్లో మనకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇది 500 పీవీ మాత్రమే. నెక్స్ట్ మరి ఇంకా ఎక్కువ జరిగినప్పుడు ఎంత అమౌంట్ రావచ్చు అన్నది నెక్స్ట్ సైడ్లో చూద్దాం. 1000 పీవీ క్యాపింగ్ అనుకున్నాం ఎవ్రీ 12 అవర్స్కి. రిమైనింగ్ పీవీ క్యారీ ఫార్వర్డ్ అంటున్నారు. ఇవి ఎవ్రీడే 2 సైకిల్ టైమింగ్స్. ఇక్కడ మీరున్నారు, మీ ఏ టీంలో 1000 పీవీ 1300 పీవీ అయింది, బి టీంలో 1200 పీవీ అయింది, ఏ టీంలో 1300 పీవీ, బి టీంలో 1200 పీవీ జరిగినప్పుడు బోనస్ వచ్చి 1000 పీవీకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమని చెప్పాము, 1000 పీవీ క్యాపింగ్ అన్నాం కదా ఎవ్రీ 12 అవర్స్ ఎవ్రీ సైకిల్కి. ఒక సైకిల్ మీన్స్ ఇక్కడ సైకిల్ టైమింగ్స్ ఇది. ఈ 12 గంటలకి మనకి 1000 పీవీ క్యాపింగ్. ఈ విధంగా 1300 ఒక దాంట్లో 1200 ఒక టీంలో బిజినెస్ జరిగినప్పుడు 1000 పీవీకి మాత్రం క్యాలిక్యులేషన్ చేసి ₹8.80 చొప్పున క్యాలిక్యులేషన్ చేసి 8,800 ఆ సైకిల్లో ఆ షిఫ్ట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ₹8,800 బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మిగిలింది ఇక్కడ ఏంటి, ఫ్లెష్ అవుట్ అనుకున్నాం మనం. ఇంతదాకా ఏమనుకుంటున్నాం, క్యారీ ఫార్వర్డ్ అన్నాం, తర్వాత రిమైనింగ్ పీవీ ఫ్లెష్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఎర్నింగ్ సైడ్ ఎక్స్ట్రా పీవీ విల్ ఫ్లెష్ అవుట్. ఇది ఎర్నింగ్ టీం అండి. మీకు బి టీము ఎర్నింగ్, ఏ టీము పవర్ టీము. ఈ ఎర్నింగ్ టీం నుంచి 1200 పీవీ ఫ్లెష్ అవుట్ అవుతుంది. ఎర్నింగ్ టీం నుండి 1200 పీవీ 1000 పీవీ మ్యాచ్ కాగా మిగిలిన పీవీ ఫ్లెష్ అవుట్ అవుతుంది. అదే ఇక్కడ మ్యాచింగ్ కాగా మిగిలిన 300 పీవీ నెక్స్ట్ సైకిల్లోకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏ టీం నుంచి 300 పీవీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, బి టీం నుంచి 1200 పీవీ ఫ్లెష్ అవుట్ అవుతాయి. ఇప్పుడు ఈ స్లైడ్లో మనకు వచ్చే ఇన్కమ్ బోనస్ 1000 పీవీ ఇంటూ ₹8.80, 8,800 రూపీస్ ప్లస్ రిపర్చేజ్ కూపన్ 1000 రూపీస్. మీకు ఇంకొక రిపర్చేజ్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఆ రిపర్చేజ్ కూపన్ మీకు 1000 రూపీస్ ఇస్తారు. టోటల్ 9,800 వర్త్ మీకు 1000 పీవీ మ్యాచ్ అయినప్పుడు మీకు వచ్చే ఇన్కమ్. అవేర్నెస్ బోనస్లో మనం ఒక 12 అవర్స్లో ₹9,800 సంపాదించుకునే అవకాశాన్ని కంపెనీ మనకు కలిగిస్తుంది. నెక్స్ట్
1000 పీవీ క్యాపింగ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇది ఒక రోజులో ఎంత తీసుకోవచ్చు, 2 సైకిల్స్లో మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అన్నది చూద్దాం. ఇఫ్ యూ రీచ్ క్యాపింగ్ అంటే మీరు ఫస్ట్ సైకిల్ అండ్ సెకండ్ సైకిల్లో 2 షిఫ్టుల్లో మీరు ఒక రోజులో 24 గంటల్లో 2 సార్లు క్యాపింగ్ వెళ్ళారనుకుందాం 1000 పీవీ 1000 పీవీతో. అప్పుడు మీకు 2000 పీవీ ఆ రోజుకి బోనస్ వస్తుంది. 2000 పీవీ పైన మీకు వచ్చే బోనస్ ₹8.80 ఇంటూ 2000 ఈక్వల్ టు 17,600. ఆ రోజులో మీకు వచ్చే ఇన్కమ్ 17,600 రూపాయలు. 2000 మ్యాచ్ అయింది కాబట్టి 2000 2 సైకిల్స్లో, మార్నింగ్ సైకిల్లో 1000 పీవీ మ్యాచ్ అయింది, ఈవినింగ్ సైకిల్లో 1000 పీవీ మ్యాచ్ అయింది. సాయంకాలం 5 గంటల నుంచి ఎర్లీ అవర్స్ 4:50 PM వరకు మీకు AM వరకు మీకు ఏదైతే బిజినెస్ జరిగిందో 2 సైకిల్స్లో 2000 పీవీలు జరిగినప్పుడు 17,600 రూపాయలు వస్తుంది. అదేవిధంగా మీకు రీపర్చేజ్ కూపన్ వాల్యూ ఏదైతే మీకు 2000 రూపీస్ యాడ్ అవుతాయి, మొత్తం కలిపి మీకు 19,600 రూపాయలు ఒక్క రోజులో అవేర్నెస్ బోనస్ ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో 1 డే ఇన్కమ్ అవేర్నెస్ బోనస్ మీరు మీ టీం అంతా కష్టపడి మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్లో, మార్నింగ్ సైకిల్స్లో ఒక 1000 పీవీ, ఈవినింగ్ సైకిల్లో ఒక 1000 పీవీ చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ 19,600. ఈ విధంగా ఉందండి కంపెనీ మనకిస్తుంది. నెక్స్ట్ ఏంటన్నది చూద్దాం. అవేర్నెస్ బోనస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేది ఫ్యామిలీ బోనస్. ఇప్పుడు మనకి ఇక్కడ క్వాలిఫై గురించి తెలుసుకున్నాం. క్వాలిఫై కాగానే మనకు అక్కడ అమౌంట్ మ్యాచ్ చేసి ఇచ్చారు. దాని తర్వాత అవేర్నెస్ బోనస్ తెలుసుకున్నాం. అవేర్నెస్ బోనస్ 1000 పీవీ ఒక సైకిల్లో, 2 సైకిల్లో 1000 2000 పీవీ, 2 సైకిల్స్లో మనం సీలింగ్ కనుక వెళ్ళగలిగితే, క్యాపింగ్ కనుక రీచ్ కాగలిగితే మనకు 19,600 వరకు మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ బోనస్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దాం. ఇది కూడా ఎవ్రీ సైకిల్లో మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 షిఫ్టుల్లో మనకు 1:1 తీసుకునే అవకాశం ఉందండి. 1:1 100 పీవీ మాత్రమే క్యాపింగ్. అవేర్నెస్ బోనస్లో 1000 పీవీ క్యాపింగ్ అయితే ఫ్యామిలీ బోనస్లో 100 పీవీ క్యాపింగ్. 100 పీవీ క్యాపింగ్ అయినప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు, ఇక్కడ మీ టీమ్స్ ఉన్నాయి, ఇక్కడ 100 పీవీ మ్యాచ్ అయింది, ఇక్కడ 50 పీవీ మ్యాచ్ అయింది. ఇక్కడ ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు ₹59.40 ఇస్తారండి. 59 రూపీస్ 40 పైసా ఒక పీవీకి. మీకు ఇంతకుముందు అక్కడ మనం తీసుకున్నప్పుడు ₹8.80 ఇస్తే అవేర్నెస్ బోనస్లో ₹8.80 ఇస్తే ఫ్యామిలీ బోనస్లో 59 రూపీస్ 40 పైసా ఇస్తున్నారు. ₹59.40 1:1లో మ్యాచ్ అయినప్పుడు. ఆ విధంగా మ్యాచ్ అయినప్పుడు ఏంటి, మీకు 50 పీవీ ఇంటూ 59.40 పైసా, ₹59.40, 50 పీవీలు, ₹2,970 మీరు 1:1లో మీకు మ్యాచ్ అయినప్పుడు వచ్చే ఇన్కమ్ ఇది. ఓకే, ముందుకెళ్దాం. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ 50 పీవీ విల్ ఫ్లెష్ అవుట్ ఫ్రమ్ ఫ్యామిలీ బోనస్. ఇక్కడ మీకు ఏం జరిగింది అనుకున్నాము, ఇక్కడ మనకు 100 పీవీ వచ్చింది అనుకున్నాం, ఇక్కడ 50 పీవీ వచ్చింది. 50 పీవీ మ్యాచ్ అయింది. ఇక్కడ ఇంకొక 50 పీవీ మిగిలింది ఏ టీంలో. కానీ 50 పీవీ విల్ ఫ్లెష్ అవుట్ ఫ్రమ్ ఫ్యామిలీ బోనస్. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ సిస్టమే లేదు, ఎందుకంటే ఇక్కడ ₹59.40 ఇస్తున్నారు ఒక పీవీకి. కాబట్టి ఏ పీవీ ఏ షిఫ్ట్ది ఆ షిఫ్ట్కి, ఏ కొత్త బిజినెస్ మీద మాత్రమే, ఏ సైకిల్లో జరిగిన బిజినెస్ ఆ సైకిల్లో మాత్రమే క్యాలిక్యులేషన్ చేసి మ్యాచ్ అయిన పీవీకి 59 రూపీస్ 40 పైసా మీకు ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ పీవీ ఫ్లెష్ అవుట్ కావడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా రీపర్చేజ్ కూపన్ ఇస్తారు, ఆర్బీవీ రీపర్చేజ్ బోనస్ వాల్యూమ్ ఇస్తారు. ఇక్కడ మీకు మ్యాచ్ అయింది ₹50 అండి, 50 పీవీ అండి.
50 పీవీ మ్యాచ్ అయినప్పుడు మనకి ఇక్కడ రిపర్చేజ్ కూపన్ ఎంత ఇస్తారు, మనకు అవేర్నెస్ బోనస్లో ఎంత ఇచ్చారు, ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు ₹1. అంటే 50 పీవీ అక్కడ మ్యాచ్ అయినప్పుడు ₹50 మనకు రిపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్ రిపర్చేజ్ కూపన్ మనకు యాడ్ ఆన్ అకౌంట్లో ఇచ్చారు. మరి ఇక్కడ ఎంత ఇస్తున్నారు, ఇక్కడ కూడా అదే ₹50 ఇస్తారా? కాదండి, ఇక్కడ ఇంకా ఎక్కువ వస్తుంది. ఏంటి అన్నది చూద్దాం. ఒక్క పీవీ ఈజ్ ఈక్వల్ టు ₹6.75. మీకు ఒక్క పీవీ ఈడ మ్యాచ్ అయినప్పుడు ₹6.75 వర్త్ రిపర్చేజ్ చేసుకునే విధంగా మీకు రిపర్చేజ్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, మీకు ఏ టీంలో 100 పీవీ, బి టీంలో 50 పీవీ అయినప్పుడు 50 పీవీ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినప్పుడు 50 పీవీకి ఇంటూ ₹6.75 ₹6.75 ఇంటూ 50 ఈక్వల్ టు ₹337.50. 337.50 ప్లస్ 2970 ఈక్వల్ టు ₹3,307.50. 3,307 rupees 50 paisa when you will get when you are matching family bonus 50 PV. 50 పీవీలు మీరు ఫ్యామిలీ బోనస్లో మ్యాచ్ చేసుకోగలిగితే ఒక సైకిల్లో మీకు వచ్చే బోనస్ ₹3,307 అండి. ఇది ఈ విధంగా ఫ్యామిలీ బోనస్ ఇన్కమ్ ఉంది. ఇంకా ముందుకెళ్దాం. ఇంకా దీనిపైన మనం ఇంకా కొద్దిగా ఎక్కువ తెలుసుకునే చూద్దాం. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొకటి నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇఫ్ నాట్ కంప్లీటెడ్ 2:1, 1:2 ఇన్ 30 days. సరే, కొంతమంది 30 రోజుల్లో చేస్తారు, కొంతమంది 60 రోజుల్లో చేస్తారు, కొంతమంది వారం రోజుల్లోనే చేసుకోగలుగుతారు. ఆ విధంగా మీరు 2:1, 1:2 కంప్లీట్ 30 days లోపల చేసుకోకపోతే ఫ్యామిలీ బోనస్ మీకు ఈ విధంగా 100 పీవీ 50 పీవీతో మ్యాచ్ అయింది. అప్పుడు ఇక్కడ మీకు వచ్చేది ₹35.20 పీవీ మ్యాచింగ్ అండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ 30 days లోపల కంప్లీట్ చేసుకోక తర్వాత 50 రోజులకో 60 రోజులకో మీది మ్యాచ్ అయినప్పుడు మీకు వచ్చే ఈ ఫ్యామిలీ బోనస్ ₹59.40 ప్లేస్లో ₹35.20 ఒక పీవీ మ్యాచింగ్కి వస్తుంది. ఇక్కడ 50 పీవీ మ్యాచ్ జరిగినప్పుడు ఎంత వస్తుంది, 50 పీవీ ఇంటూ 35.20 ₹1,760 ₹1,760 మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ఫ్లెష్ అవుట్ అనేది ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్లెష్ అవుట్ అవుతుంది. ఫ్యామిలీ బోనస్కు అది క్రైటీరియా అన్నమాట. మొత్తానికైతే మ్యాచ్ కాకుండా మిగిలిన పీవీలు క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఫ్లెష్ అవుట్ అవుతాయి. ఇక్కడ అడిషనల్గా రిపర్చేజ్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 50 పాయింట్స్ ఏదైతే పీవీ మ్యాచ్ అయిందో ₹4 చొప్పున ₹200 ఇస్తారు. మనకి ఇంతకుముందు ₹6.75 ఎవరైతే 30 రోజుల లోపల కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ₹6.75 ఒక పీవీకి ఇస్తే ఇక్కడ ₹4 మాత్రమే ఒక పీవీకి ఇస్తున్నారు. టోటల్ ఇన్కమ్ వచ్చి ₹1,960. ఈ విధంగా ఇన్కమ్ ఉంటుంది. 30 days లోపల కంప్లీట్ కాని వాళ్ళకు మాత్రమే. ఎవరైనా మీకు క్వశ్చన్ చేస్తే, ఎవరైనా అడిగితే ఇది చెప్పండి, లేదా యాజ్ ఇట్ ఈస్గా 59.40 కింద క్యాలిక్యులేషన్ చేసుకొని ముందుకెళ్ళండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నప్పుడు కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మీరు కంపల్సరీ 30 రోజుల లోపల 2:1, 1:2 కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఈ ఇన్కమ్ 27th December 2024 కంటే ముందు అందరికీ ఇదే ఇన్కమ్ ఉండేది. 35.20 పర్ పీవీ మాత్రమే ఇచ్చేవాళ్ళు, ప్లస్ రిపర్చేజ్ కూపన్ ఈ విధంగా మాత్రమే వచ్చేది. తర్వాత దాన్ని ఇన్కమ్ పెంచారు. ఇన్కమ్ పెంచి ఇదొక రిస్ట్రిక్షన్ పెంచారు అనమాట. ఇన్కమ్ పెంచుకుంటూ 30 రోజుల లోపల మీరు ఇది కంప్లీట్ చేస్తే పెంచిన ఇన్కమ్ మీకు వర్తిస్తుంది. ఈ క్రైటీరియా పూర్తి చేసుకోకపోతే ఏదైతే ఇంతకు ముందున్న ఇన్కమ్ మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి 27 December 2024 ఈ
కొత్త ప్లాన్ ఈ విధంగా చేశారు. అవేర్నెస్ బోనస్ వర్సెస్ ఫ్యామిలీ బోనస్ రెండు ఏంటి తేడా ఏంటి రెండింటి మధ్యలో చూసినప్పుడు, రెండింటిలో కూడా అదే పీవీ క్యాపింగ్ పర్ 12 అవర్స్ అండి. 12 గంటలకు ఒకసారి పీవీ క్యాపింగ్ అనేది జరుగుతుంది. 2 సైకిల్స్ ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్, 5 AM to 4:50 PM, 5 PM to 4:50 AM. 2 సైకిల్స్ ఉంటాయి. ఏ సైకిల్ది ఆ సైకిల్కే క్యాపింగ్ ఉంటుంది పీవీ రెండింట్లో, అవేర్నెస్ బోనస్ అండ్ ఫ్యామిలీ బోనస్లో. రిమైనింగ్ పీవీ విల్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ సైకిల్ ఇన్ అవేర్నెస్ బోనస్. మనం ప్రతిసారి ఇంతకుముందు స్లైడ్లలో మాట్లాడుకుంటూనే వస్తున్నాం. అవేర్నెస్ బోనస్లో క్యారీ ఫార్వర్డ్ అనేది జరుగుతుంది. మ్యాచింగ్ కాగా మిగిలిన పీవీలను నెక్స్ట్ సైకిల్లోకి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అదే ఫ్యామిలీ బోనస్లోకి వచ్చి ఫ్లెష్ అవుట్ అవుతాయి. రిమైనింగ్ పీవీ మ్యాచ్ కాగా మిగిలింది, మ్యాచ్ కాకుండా ఏదైతే బిజినెస్ జరిగిందో ఆ పీవీలు నెక్స్ట్ సైకిల్లో మీకు రావు, మ్యాచ్ కావు. ఏ 12 అవర్స్ పీవీలు ఆ 12 అవర్స్లో మాత్రమే క్యాలిక్యులేషన్ చేసి ₹59.40 ప్రతి పీవీకి లెక్క కట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రీపర్చేజ్ బోనస్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని పీవీలు అయితే అన్ని పీవీలకు. అర్థమైందా? ముందుకెళ్దామా? ఓకే. అవేర్నెస్ బోనస్ ప్లస్ ఫ్యామిలీ బోనస్ రెండు కలిపితే ఏంటి? ఇంతకుముందు ఏమో రెండింటికి వ్యత్యాసం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండు కలిస్తే ఏ విధంగా ఉంటుంది? మరి 12 గంటలకు దానికి దీనికి రెండింటికి 12 గంటలే అనుకుంటున్నాము. ఆ 12 గంటల్లో రెండు ఒకటేసారి జరుగుతాయి కాబట్టి అవేర్నెస్ బోనస్ ఫ్యామిలీ బోనస్ రెండు కలిస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. 2 సైకిల్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సైకిల్స్. ఇక్కడ మీరున్నారు, ఏ టీమ్ అండ్ బి టీమ్. ఈ విధంగా మీ టీంలో ఉన్నారు. ఒక పీవీ ఏ టీంలో 50 పీవీ అయింది, బి టీంలో 50 పీవీ అయింది. ఈ విధంగా బిజినెస్ జరిగినప్పుడు అవేర్నెస్ బోనస్ ప్లస్ ఫ్యామిలీ బోనస్ రెండు కలిస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఏంటి అన్నది చూద్దాం. ఇది మార్నింగ్ ఫస్ట్ సైకిల్లో జరిగింది అనుకుందాం. అవేర్నెస్ బోనస్ 50 పీవీ ఇంటూ ₹8.80, ₹440, ₹440 మీ బ్యాంకులోకి వెళ్తుంది. అదేవిధంగా రీపర్చేజ్ కూపన్ అని మాట్లాడుకున్నాం. ₹40 50 పీవీకి ₹50 మీకు కూపన్ ఇవ్వడం జరుగుతుంది. రెండు కలిపితే ₹490, ₹490 మీకు అవేర్నెస్ బోనస్లో 50 పీవీ మ్యాచింగ్ జరిగినప్పుడు మీ బ్యాంకులోకి వచ్చే కూపన్ అమౌంట్ ఏమో ₹440, కూపన్ అమౌంట్ ఏమో ₹50, టోటల్ అమౌంట్ ₹490. అదేవిధంగా ఫ్యామిలీ బోనస్ వచ్చి 50 పీవీ మ్యాచ్ అయింది కాబట్టి మనం ₹59.40 క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ₹2,970 మీ బ్యాంకులోకి వస్తాయి. ₹2,970 బ్యాంకులోకి వచ్చిన తర్వాత మీ కూపన్ ఇంకొక 337.5, ₹6.75 అనుకున్నాం కదా ఒక కూపన్, ఒక పీవీ ఫ్యామిలీ బోనస్లో. 50 పీవీ ఇంటూ ₹675 ఈక్వల్ టు ₹337.50. ఇవి రెండు కలిపితే ₹3,307.50. ఫ్యామిలీ బోనస్లో మీకు ఒక 50 పీవీ మ్యాచ్ అయితే ఇంత అమౌంట్ వస్తుంది. ఇవి రెండు కలిపినప్పుడు మీకు వచ్చే టోటల్ ఇన్కమ్ 3,410. బ్యాంకులోకి వస్తే 387.5 మీకు కూపన్గా మీకు అకౌంట్లో జమ అవుతుంది. మొత్తం మీకు ఇన్కమ్ వచ్చి ₹3,797.50. అవేర్నెస్ బోనస్ ఫ్యామిలీ బోనస్ రెండు ఒకటేసారి జరిగినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్, ఎప్పుడైతే కొత్త బిజినెస్ మ్యాచ్ జరుగుతుందో ఏ 12 అవర్స్కి ఆ 12 అవర్స్ 12 గంటల్లో మీకు మ్యాచింగ్ జరిగినప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ₹3,797.50. ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ మనము ఒక్క రోజులో ఎంత తీసుకోవచ్చు అన్న దాని గురించి ఇంకొక 2 స్లైడ్లు చూద్దాం. ఈ విధంగా ఏ టీమ్ అండ్ బి టీమ్ 100 పీవీ జరిగింది. ఇది ఫస్ట్ సైకిల్లో, సెకండ్ సైకిల్లో జరిగింది.
అవేర్నెస్ బోనస్ ఈ విధంగా 100 పీవీతో మ్యాచ్ అయినప్పుడు ఇంత బ్యాంక్లో 880 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. అదేవిధంగా కూపన్ వచ్చేసి 100 రూపాయలు కూపన్ వస్తుంది. టోటల్ అమౌంట్ వచ్చి 980 రూపాయలు అవేర్నెస్ బోనస్. అదే ఫ్యామిలీ బోనస్ వచ్చి ఏ విధంగా ఉంటుంది అన్నది, ఇది 100 పీవీకి 59 రూపీస్ 40 పైసా చొప్పున క్యాలిక్యులేషన్ చేస్తే 5,940, 675 రూపాయల కూపన్, 6 రూపాయల 75 పైసలు ఒక పీవీకి, ఆ విధంగా 675 కూపన్ వస్తుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి మీకు 6,615 రూపాయలు ఫ్యామిలీ బోనస్. రెండు కలిపినప్పుడు 6,820 రూపాయలు మీ బ్యాంకులోకి వస్తాయి. కూపన్ వచ్చి 775గా ఉంటుంది. టోటల్ ఇన్కమ్ 7,595, 5 రూపాయలు తక్కువ 7,600 రూపాయలు. ఒక 100 పీవీ మీకు బిజినెస్ జరిగినప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ 7,595 రూపీస్ టోటల్. కూపన్ ప్లస్ క్యాష్ రెండు కలిపితే మీకు వచ్చే ఇన్కమ్ ఇది. 100 పీవీ బిజినెస్ జరిగినప్పుడు మ్యాచ్ అయినప్పుడు అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ రెండు కలిపితే మీకు వచ్చే ఇన్కమ్ 7,595. ఒక్క రోజులో ఎంత సంపాదించుకోవచ్చు? ఫ్యామిలీ బోనస్ అండ్ అవేర్నెస్ బోనస్ రెండు కలిపితే ఇక్కడ 1000 పీవీ అయిందండి. బి టీంలో కూడా 1000 పీవీ అయింది. రెండు టీమ్స్లలో 1000 పీవీ జరిగింది. ఇన్ వన్ సైకిల్, ఒక్క సైకిల్లో 5 AM to 4:50 PM ఈ విధంగా బిజినెస్ జరిగినప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ అవేర్నెస్ బోనస్ 1000 పీవీ 8 రూపీస్ 80 పైసా, 8,800 ఇది బ్యాంక్లోకి వస్తుంది. కూపన్ 1000 రూపీస్ కూపన్ వస్తుంది. టోటల్ అమౌంట్ 9,800, 9,800 రూపీస్ మీకు టోటల్ ఇన్కమ్ కింద అవేర్నెస్ బోనస్లో రావడం జరుగుతుంది. 1000 పీవీ మ్యాచ్ అయినప్పుడు ఫ్యామిలీ బోనస్ ఏ విధంగా ఉంటుందన్న చూద్దాం. ఇక్కడ ఫ్యామిలీ బోనస్ 100 పీవీకి మాత్రమే క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనం ఇంతకుముందు ఫస్ట్ స్లైడ్లోనే చూసుకున్నాం. ఫ్యామిలీ బోనస్ క్యాపింగ్ 100 పీవీ 1:1తోని క్యాపింగ్ 100 పీవీ మాత్రమే పర్ సైకిల్. ఒక సైకిల్కి 100 పీవీలు మాత్రమే ఫ్యామిలీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. 5,940 ఈ విధంగా బ్యాంకులోకి వస్తుంది. కూపన్ 675 కూపన్ వస్తుంది. 6,615 ఫ్యామిలీ బోనస్. అవేర్నెస్ బోనస్ 9,800. ఏదైతే క్యారీ ఫార్వర్డ్ జరుపుకుంటూ మ్యాచింగ్ అయ్యే ఇన్కమ్ ఏదైతే ఉందో అది 9,800 వస్తే, ఫ్యామిలీ బోనస్ ఆ 12 అవర్స్లో జరిగిన బిజినెస్కి 6,615 రూపాయలు మాత్రం వస్తుంది. వచ్చినప్పుడు మీకు టోటల్ ఇన్కమ్ వచ్చి 14,740 రూపాయలు మీ బ్యాంకులోకి వస్తుంది. కూపన్ 1,675 కూపన్ వస్తుంది. టోటల్ ఇన్కమ్ వచ్చి 16,415. ఫ్యామిలీ బోనస్, అవేర్నెస్ బోనస్ రెండు ఇన్కమ్ ఒక్క సైకిల్లో మీరు ఇంత సంపాదించుకునే అవకాశం ఉంది. 16,415, 16,415 రూపీస్ మీరు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. అది ఒక్క సైకిల్లో, ఏదైనా ఒక సైకిల్ 5 AM to 4:50 PM కావచ్చు, 5 PM to 4:50 AM కావచ్చు. ఈ విధంగా బిజినెస్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఓన్లీ వన్ సైకిల్. ఎవ్రీడే 2 సైకిల్స్ అంటున్నాం. 2 సైకిల్లో మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది కూడా ఈ స్లైడ్లో చిన్న వివరణతో మీకు తెలిసే అవకాశం ఉంది. ఏ టీమ్ అండ్ బి టీమ్ 1000 పీవీ ఇన్ 2 సైకిల్స్ జరిగినప్పుడు అవేర్నెస్ బోనస్ 1000 into 8 రూపీస్ 80 పైసా ఇంటూ 8,800 into 2 రెండు సైకిల్స్ జరిగాయి కాబట్టి 17,600 రూపాయలు మీ బ్యాంక్లోకి వస్తుంది. కూపన్ వచ్చేసి 2,000. టోటల్ అమౌంట్ వచ్చి 19,600. 19,600 అవేర్నెస్ బోనస్ ఎవ్రీ డే, అంటే 2 సైకిల్స్లో ఎవ్రీ డే 24 అవర్స్లో మీరు మీ టీం ద్వారా ఎవ్రీ సైకిల్లో 1000 పీవీ తెప్పియగలిగితే, మ్యాచ్ చేసుకోగలిగితే 19,600 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది. ఫ్యామిలీ బోనస్ అదేవిధంగా 100 పీవీ ఇంటూ 59.40 పైసా,
5,940 ఇంటూ 2 11,880 రూపీస్ మీకు బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కూపన్ వచ్చి 1,350 రూపీస్. 100 పీవీలకు ₹6.75 చొప్పున 675 అవుతుంది. ఇంటూ 2 అయినప్పుడు 1,350 రూపీస్ అవుతుంది ఫ్యామిలీ బోనస్ కూపన్. రెండు కలిపినప్పుడు మీకు వచ్చి 13,230 రూపీస్ మీరు అవేర్నెస్ బోనస్ అండ్ ఫ్యామిలీ బోనస్ రెండు కలిపితే ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు టోటల్ ఎంత అవుతుంది అంటే మీ బ్యాంకులో 29,480 రూపాయలు మీ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కూపన్ 3,350 రూపాయల కూపన్ వస్తుంది. రెండు కలిపితే 32,830 రూపాయలు వస్తుంది. ఈ విధంగా ఒక్క సైకిల్లో ఈ విధంగా అయినప్పుడు 2 సైకిల్స్లో మీకు వచ్చే బిజినెస్ అంటే ఒక్క రోజులో 32,830 రూపాయలు మీరు ఇక్కడ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. పేఅవుట్ సరే, మరి ఎర్న్ చేసుకునేది అంతా బాగానే ఉంది. పేఅవుట్ ఎలా ఉంది, ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు పేఅవుట్? ఎవ్రీ 4th డే. మీరు ఈ రోజుకి మీ బిజినెస్ ఈరోజు క్లోజ్ అయిపోతే, ఈరోజు మీకు మ్యాచింగ్ జరిగితే 4th డే నాడు మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఎగ్జాంపుల్గా చూద్దాము. ఒక డేట్ ఫస్ట్, ఏదైనా ఒక మంత్లో ఫస్ట్ డేట్ లోపల మీరు బిజినెస్ కంప్లీట్ చేయగలిగితే, మ్యాచింగ్ అనే బిజినెస్ కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు వచ్చే దానిపైన వచ్చే ఇన్కమ్ 4th డేట్ నాడు వస్తుంది. సపోజ్ ఎవరైనా 5వ తారీఖు నాడు బిజినెస్ కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళకి 9వ తారీఖు నాడు వస్తుంది. ఎవరైనా 10వ తారీఖు నాడు కంప్లీట్ చేస్తే వాళ్ళకి 14వ తారీఖు నాడు ఇన్కమ్ వాళ్ళ అకౌంట్లోకి పడిపోతుంది. ఎవరైనా 14వ తారీఖు నాడే వాళ్ళు బిజినెస్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది, 18th డేట్ ఆఫ్ 18th రోజు మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా ఉంది పేఅవుట్ సిస్టమ్. కాకపోతే ఇక్కడ టీడీఎస్ అప్లికేబుల్. మీకు వచ్చిన ఇన్కమ్ పైన టీడీఎస్ కట్టించేసి ఇవ్వడం జరుగుతుంది. 100% వైట్ మనీ ఇది. మీరు ఆ టీడీఎస్ని ఎవ్రీ ఇయర్ మీ చార్టెడ్ అకౌంటెంట్తో మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసుకుంటే దాంట్లో నుంచి కొంత అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది 100% వైట్ మనీ, లీగల్ మనీ. కంపెనీ మనకు టీడీఎస్ కట్ చేసి గవర్నమెంట్కి ఐటీ ఇన్కమ్ కడుతుంది, జిఎస్టీ రూపకంగా పేమెంట్ చేస్తున్నారు. 100% ఇది వైట్ మనీ అండి. ఇది ఈ విధంగా పే అవుట్ ఉంది. రెండు మనకేంటి, మనం ఒకటి అవేర్నెస్ బోనస్ ఒకటి చూసాము, ప్లస్ పోతే ఫ్యామిలీ బోనస్ ఒకటి చూసాము. ఇంకొకటి ఇక్కడ ఏంటి, ప్రతి బోనస్కి మనకు యాడ్ ఆన్ కూపన్ ఒకటి ఇస్తున్నారు. యాడ్ ఆన్ అమౌంట్ ఒకటి మన పోర్టల్లో జమ అయి ఉంటుంది. అది రిపర్చేజ్ కూపన్ అంటున్నారు, ఆర్బీవీ అంటున్నారు. రిపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్ అక్కడ మనకు జమ అయి ఉంటుంది. ఆ రిపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్ జమ అయి ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి, రిపర్చేజ్ చేసుకోవాలి కదా. ఆ రిపర్చేజ్ మీద కూడా కొంత ప్లాన్ ఏ విధంగా ఉంటుందన్న చూద్దాం. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టారు అన్నది ఒక కొద్దిసేపు మనం దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏదైతే ఆర్బీవీ కేటాయించడం జరుగుతుందో, రిపర్చేజ్ బోనస్ ఏదైతే కేటాయించడం జరుగుతుందో, రిపర్చేజ్ కూపన్ అని ఏ విధంగా చెప్తూ వస్తున్నానో, ఆ అమౌంట్ మీ పోర్టల్లో ఉన్నప్పుడు దాన్ని మీరు ఎవ్రీ మంత్ లాస్ట్ డే లోపు రిపర్చేజ్ చేసుకోవాలి. ఏ మంత్ది ఆ మంత్కే ఖర్చు పెట్టాలి, కొనుక్కోవాలి. కంపెనీ ఏం ఐటమ్స్ కొనుక్కోవచ్చు దీంట్లో అంటే, మనకు ప్రతిరోజు మన ఇంటికి అవసరమయ్యే వస్తువులు కానీ, లేదు అంటే ఇంకా కొద్దిగా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, డైలీ నీడ్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, మనకు ఈ బయోటోరియంలో దొరికే ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ లాంటి ప్రొడక్ట్స్, సప్లిమెంట్ ప్రొడక్ట్స్ ఇండివిజువల్గా కొనుక్కునే అవకాశం ఉంది. అవి ఏంటి అన్నది చూద్దాం. ఈ విధంగా న్యూట్రిషనల్ ప్రోడక్ట్ మనకు కంపెనీ అందిస్తుంది. ప్లాంట్ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ అంటే మీకు అడ్వాన్స్డ్ షుగర్ బ్యాలెన్స్, అంటే మీ షుగర్ బ్యాలెన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే బ్యూటీ వైటల్ వరకు ఇలా రకరకాల ప్రొడక్ట్స్. కొన్ని ప్రొడక్ట్స్ మనకు కంపెనీ ప్లాంట్ బేస్డ్
న్యూట్రిషనల్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు. వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అందించడానికి ముందుకు వస్తున్నారు. రీపర్చేజ్లో మనకు వచ్చిన అమౌంట్తోని మనం ఈ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ న్యాచురల్ బాత్ సోప్స్, హ్యాండ్ మేడ్ న్యాచురల్ బాత్ సోప్స్ కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ న్యాచురల్ బాత్ సోప్స్ నాకు తెలిసినంత మట్టుకు కేరళలో తయారవుతున్న ప్రోడక్ట్ ఇది. కొబ్బరి పాలతో తయారు చేస్తున్నారు. కొబ్బరి పాలు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి హ్యాండ్మేడ్గా ఒక కుటీర పరిశ్రమలో తయారవుతున్న ఈ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ మనకి సబ్బులను మనకు నేచురల్ బాత్ సోప్స్ కింద మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని రకాల పిగ్మెంట్స్ కానీ హెడ్ వాష్ కానీ అది చాలా బాగుంటుంది అంటున్నారు. ఇది మనం ఆడ రీపర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ గిర్ కౌగి అనేది ఈ మధ్యలో మనం ఎప్పుడో తాతల కాలంలో ఆవు నెయ్యి తినేవాళ్ళం. తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చిన తర్వాత మనకి హార్ట్ అటాక్ రావడం జరిగింది. హార్ట్ అటాక్స్ పైన మనకు ఎక్కువగా వాళ్ళు కామెంట్ చేసింది ఏంటంటే, మీ కొవ్వు అనేది పెరిగిపోతుంది, కొవ్వు అనేది నెయ్యి ద్వారా వస్తుంది, నెయ్యి తినడం ద్వారా కొవ్వు పెరిగి హార్ట్ అటాకులు వస్తున్నాయి అని చెప్పడం వల్ల భయంతో భక్తితో మనం ఈ ఆవు నెయ్యి తినడం మానేశాం. సరే, దీనికి ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేది ఏంటంటే, అంతకుముందు కొద్దిగా పని ఎక్కువ చేసేవాళ్ళు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు. తిన్నదంతా అరిగిపోయేది. పని తక్కువైన కొద్దిగా ఇబ్బందిగా ఉండి అప్పుడు ఆ విధంగా జరిగింది అని చెప్పారు. సరే, ఇప్పుడైతే మళ్ళీ కౌగి వాడండి, మీ నీ పెయిన్స్కి దానికి దీనికి అన్నిటికీ బాగుంటుంది అని డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తున్నారు. దానికి సంబంధించి మళ్ళీ కౌగి అనేది మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్గా అందరూ తీసుకుంటున్నారు. దాని గురించి ఇక్కడ రీపర్చేజ్లో మనకి కౌగి అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లెదర్ ఐటమ్స్ లైక్ షూస్, హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, ఈ లెదర్ ఐటమ్స్ కూడా మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ కింద ఈ లెదర్ ఐటమ్స్ కూడా మనకు రీపర్చేజ్లో తీసుకునే అవకాశం ఉంది. తీసుకోవచ్చు, అవకాశం కాదు, తీసుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ చూసినప్పుడు కిచెన్ యూటెన్సిల్స్, ఈ మన వంట ఇంట్లోకి కావలసిన కొన్ని రకాల సామాగ్రిని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు నచ్చిన ప్రోడక్ట్ను మీరు అక్కడ తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఆడవాళ్ళకి యువతులకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఈ విధంగా తీసుకొని వస్తుంది కంపెనీ. మీకు వచ్చిన రీపర్చేజ్ కూపన్ ఆర్బీవీని మీరు నచ్చిన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల ఐటమ్స్ మన కంపెనీ వాళ్ళు రీపర్చేజ్ దాంట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా రావచ్చు. ఈ విధంగా ఇంతవరకేమో రకరకాల ప్రోడక్ట్స్ చూసాము. ఇప్పుడేంటి, మళ్ళీ మన ఈ బయోటోరియం మ్యాగ్నెట్ సంబంధించిన ఇంకా కొన్ని ప్రోడక్ట్స్. యాంటీ స్నోరింగ్ ప్యాడ్, కొంతమందికి గురక పెట్టే అలవాటు ఉంటుంది. అలవాటు అంటే అది మన శరీరం ఒక నాళం మూసుకుపోయి ఆ నాళం నుంచి గాలి నిద్రలో బయటకు వెళ్లకుండా గురక ద్వారా అది బయటకు వెళ్తుంది. కాబట్టి ఆ నాళాన్ని సరిచేయడానికి యాంటీ స్నోరింగ్ ప్యాడ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా గురక అనేది తగ్గిపోతుంది ఈ యాంటీ స్నోరింగ్ ప్యాడ్ వాడడం వల్ల. నెక్స్ట్ బెల్లీ హీలింగ్ ప్యాడ్. ఈ మధ్యలో అందరము తింటున్నాము, ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నాము, కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాము, పని చేసుకుంటున్నాము. కాబట్టి అందరికీ బెల్లీ అనేది ఎక్కువగా అయిపోయింది. ఆ బెల్లీ హీలింగ్ ప్యాడ్ కూడా లోపల ఏదైనా మలినాలు అవి ఇవి ఉంటే వెళ్ళిపోవడానికి బెల్లీ హీలింగ్ ప్యాడ్ కూడా ఒకటి తీసుకొని వచ్చారు. ఆ బెల్లీ హీలింగ్ ప్యాడ్ అయినా కొనుక్కోవచ్చు, లేదా రకరకాల ప్రోడక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 4 ప్రొడక్ట్సే ఇచ్చాము. ఎల్బో హీలింగ్ ప్యాడ్, ఎల్బో పెయిన్ ఏదైనా ఉంటే ఎల్బో హీలింగ్ ప్యాడ్ ప్లస్ పోతే ఈ విధంగా బ్యాక్ బోన్, కొంతమందికి వెన్ను నొప్పులు ఉంటాయి,
ఆ బ్యాక్ బోన్ హీలింగ్ ప్యాడ్ కూడా తీసుకొచ్చింది ఈ బయోటోరియం. మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా రీపర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీకు వచ్చిన ఇన్కమ్ నుండి రీపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్, రీపర్చేజ్ కూపన్, రీపర్చేజ్ ఇన్కమ్, మీరు అది ఏ విధంగా అనుకున్నా మీకు వచ్చిన ఇన్కమే అది. ఆ ఇన్కమ్ నుండి ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేసుకోవాలి. కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేయగా కొంత అమౌంట్ను మాత్రం మీరు దాంట్లో రీపర్చేజ్ వ్యాలెట్లో ఉంచుకోవచ్చు. అది 500 మాత్రమే, 500 రూపాయలు, 500 పాయింట్స్ మాత్రమే మీరు అక్కడ ఉంచుకునే అవకాశం ఉంది, మిగిలించే అవకాశం ఉంది. రిమైనింగ్ పీవీ మీరు నెక్స్ట్ మంత్లో కొనుక్కోవడానికి లేదు. ఏ మంత్ పీవీ ఆ మంత్, ఏ మంత్ ఆర్బీవీ రీపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఆ మంత్లోనే ఖర్చు పెట్టాలి, నెక్స్ట్ మంత్లో వాడుకోవడానికి లేదు. ఖర్చు కాగా 500 బీవీలు, 500 రూపాయలు ఉంటే అవి నెక్స్ట్ మంత్కు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇదంతా ఇంతకుముందు నేను చెప్పిందే. ఇప్పుడు ఐటమ్స్ ఎక్కడికి వస్తాయి? సరే, మీరు జాయిన్ అయినప్పుడు ఆధార్ కార్డుతో ఒక అడ్రస్తో జాయిన్ అవుతారు. మీకు ప్రొడక్ట్ కిట్ మాత్రం సీనియర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. నెక్స్ట్ ఈ డెలివరీ రీపర్చేజ్లో ఉన్న ఈ ప్రొడక్ట్స్ ఎక్కడికి డెలివరీ అవుతాయి? ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కు డెలివరీ అవుతాయా అంటే కాదండి. మీరు రీపర్చేజ్ చేసేటప్పుడు ఏ అడ్రస్ అయితే మీరు దాంట్లో పొందుపరుస్తారో, ఏ అడ్రస్ అయితే మీరు టైప్ చేస్తారో ఆ అడ్రస్కి ఈ రీపర్చేజ్ చేసుకున్న ఐటమ్స్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఎక్కడో రెంటెడ్ హౌస్లో ఉంటే, ఇప్పుడు ఇంకొక కొత్త ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఉంటున్న ఈ అడ్రస్ కానీ, లేదు అడ్రస్ మారుస్తారు ఆ అడ్రస్ కానీ, లేదు మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటారు, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఏదైనా ఒక ఐటమ్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా మీరు డెలివరీ అయ్యే విధంగా వాళ్ళ అడ్రస్ కూడా పెట్టుకోవచ్చు. లేదు, ఈ రీపర్చేజ్ చేసుకునే ఐటమ్స్ మీరు వాడుకోవడం ఇష్టం లేక వాడుకొని అన్ని సరిపోగా కూడా మిగిలిన ఐటమ్స్ ఇంకేదైనా ఉంటే ఇంకెవరికైనా అమ్ముకోవచ్చు. దాన్ని మీరు అమౌంట్ అవసరం పడింది అమ్ముకుందాం అనుకుంటే దాన్ని ఇంకెవరికైనా అమ్ముకున్నప్పుడు వాళ్ళ ద్వారా డబ్బులు మీరు తీసుకుంటారు, కంపెనీ డెలివరీ మాత్రం వాళ్ళకి ఇస్తుంది. మీరు ఏ అడ్రస్తో రీపర్చేజ్ చేస్తారో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఆ అడ్రస్కు డెలివరీ అవుతుంది. ఇది ఒకవేళ మీరు రీపర్చేజ్ చేసే ఐటమ్ మీకు కూపన్లో ఉన్న ఐటమ్స్ కంటే ఎక్కువ రేటుగా ఉంటే, సపోజ్ 10,700ది మనం మ్యాట్రసే తీసుకుందాం, మీకు టోటల్ అమౌంట్ వచ్చి 10,000 రూపీస్ మీ రీపర్చేజ్ కూపన్లో ఉన్నాయి, ఆర్బీవీగా యాడ్ ఆన్ అయి ఉన్నాయి, ఇన్కమ్ వచ్చింది మీకు 10,000 రూపీస్ ఒక మంత్లో. కానీ మళ్ళీ మీరు ఎవరికో గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు మ్యాట్రెస్ 10,700ది. 10,700 మ్యాట్రెస్ మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు మీ అమౌంట్ అక్కడ 10,000 ఉన్నప్పుడు మీరు మీ ప్యాకెట్ నుండి మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మీ కూపన్లోకి వ్యాలెట్లోకి 700 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి 10,700తో మీరు ఆ మ్యాట్రెస్ కొనుక్కునే అవకాశం ఉంది. చేసుకోవచ్చు అలా. ఏ విధంగానైతే అమెజాన్లో కానీ ఇంకేదో సైట్లో మీరు ఆన్లైన్ కొంటున్నప్పుడు మీ అమౌంట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారో అదేవిధంగా మీ అమౌంట్ను వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ బయోటోరియంలో కూడా కొనుక్కునే అవకాశం ఉంది. ఎలా ఉంది? బాగుందా? చప్పట్లు కొట్టవచ్చా? ఓకే, నైస్. అయితే ఏంటి, ఇంకొందరు మాకేంటి అంటారు. ఎందుకంటే గుజరాతీల పాలనలో ఉన్నాం, తెలుగు వాళ్ళ పాలనలో లేదు భారతదేశం. పివి నరసింహారావు పాలనలో ఉన్నప్పుడేమో ఎవరైనా ఏదైనా వచ్చి అడిగితే సహాయం చేసే అలవాటు మనకు ఉంటుంది తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ఇది తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను. గుజరాతీలకు నాకేంటి అంటారు. ఏదైనా వాళ్ళకి ఏదైనా పని చెప్తే పని చేయడానికి నాకేంటి, ప్రత్యామ్నాయంగా నాకేమి ఇస్తే నేనేం పని చేయాలి నీకు. అయితే ఇక్కడ వాట్ అబౌట్ హజ్, మనకేంటి,
అనే దాని గురించి చూద్దాం మనకేంటి అన్నది. ఈ రిపర్చేజ్ కూపన్లో కూడా మనకేంటి, రిపర్చేజ్ అమౌంట్ ఇస్తున్నావు, నేను రిపర్చేజ్ చేస్తున్నాను, బాగానే ఉంది. అయితే ఏంటి మాకేంటి? ఇన్కమ్ విత్ రిపర్చేజ్ ప్లాన్ అంటున్నాడు. అవేర్నెస్ బోనస్ ఇచ్చాడు, ఫ్యామిలీ బోనస్ ఇచ్చాడు, రిపర్చేజ్ కూపన్ ఇచ్చాడు. రిపర్చేజ్ కూపన్తో మనం ఐటమ్స్ రిపర్చేజ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఆ రిపర్చేజ్ చేసుకున్న దానిపైన రిపర్చేజ్ ఇన్కమ్ ఇస్తున్నాడు. మళ్ళీ ఇన్కమ్ విత్ రిపర్చేజ్ ప్లాన్ ఏ విధంగా అన్నది చూద్దాం. ఇన్కమ్ విత్ రిపర్చేజ్ ప్లాన్, హౌ ఇట్ కమ్, ఎలా వస్తుంది? రిపర్చేజ్ ఇన్కమ్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ టీమ్ ఆఫ్ 10 లెవెల్స్. మీరు మీ టీం ద్వారా ఏదైతే బిజినెస్ చేస్తారో వాళ్లకు కూడా ఏ విధంగా రిపర్చేజ్ ఆర్బీవీ వస్తుందో, ఆర్బీవీ ద్వారా వాళ్ళు కూడా ఖర్చు చేసి కొనుక్కుంటారో, ఐటమ్స్ కొంటారో, దానిపైన మీకు ఎంతైతే వాల్యూమ్ వాళ్ళు సంపాదించుకున్నారో ఆర్బీవీ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. 10 లెవెల్స్ నుండి మీ 10 లెవెల్స్ నుండి మీకు ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుంది అన్నది చూద్దాం. కండిషన్స్ పెట్టారు. ఇది మంత్లీ ఇన్సెంటివ్ అని మొదటికెళ్ళి చెప్పుకుంటున్నాము. ఎవ్రీ మంత్ ఇన్సెంటివ్ ఇది. ఎవ్రీ మంత్ ఫస్ట్ నుండి 31st వరకు, 30th వరకు, లాస్ట్ డేట్ వరకు జరిగిన బిజినెస్లో మనం ఎండ్ ఆఫ్ ద మంత్ పర్చేజ్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద మంత్ పర్చేజ్ చేసుకున్న దాన్ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ 10th or 15th లోపు మనకి దీనిపైన వచ్చే ఇన్కమ్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకొక కండిషన్ ఏం పెట్టారంటే, మినిమం మీరు 3,000 రూపాయలు ప్రతి మంత్ ఆర్బీవీ ఎర్న్ చేసి ఉండాలి అంటుంది కంపెనీ. 3,000 రూపాయలు ఆర్బీవీ అంటే మామూలుగా చెప్పాలంటే మీ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ వచ్చి 30,000 పైన లేకపోతే మీరు ఈ బయోటోరియం బిజినెస్ చేయడము, రెఫర్ చేయడము వేస్ట్ అండి అని చెప్తుంది. ఎవరైతే సీరియస్గా చేస్తున్నారో, ఫుల్ టైమ్గా బిజినెస్ చేస్తున్నారో, ఫుల్ టైమ్గా బిజినెస్ చేసేవాళ్ళు ప్రతి మంత్ 30,000 సంపాదించుకోకపోతే దీంట్లో నుండి వెళ్ళిపోండి అంటున్నాడు కంపెనీ సిఎండి సాగర్ జోషి. డైరెక్ట్గా చెప్తున్నారు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ ఫుల్ టైమ్ ఆఫ్ ఈ బయోటోరియం. ఆయన పర్టికులర్గా ఆయన ఏం చెప్పాడంటే, ఆయన బాంబేలో ఉంటున్నాడు కాబట్టి బాంబేలో ఆటో రిక్షా నడిపే వ్యక్తి ఎవ్రీడే 1,000 రూపీస్ సంపాదిస్తున్నాడు. 30,000 రూపాయలు ఆయన ప్రతి ఇన్కమ్ మినిమం, మ్యాక్సిమం ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి ఈ బయోటోరియం చేసుకుంటూ మీరు 30,000 సంపాదించుకోలేకపోతే ఈ బిజినెస్ చేయడం ఎందుకు, ప్రొడక్ట్ వాడుకోండి, ఇంకేదైనా పని చేసుకోండి అని చెప్తున్నాడు. అట్లా 3,000 రూపాయలు మీరు రిపర్చేజ్ కూపన్గా ఎర్న్ చేసి ఉండాలి. అదేవిధంగా మీరు ప్రతి మంత్ దాన్ని రిపర్చేజ్ చేసి ఉండాలి. ఆ మంత్ లాస్ట్ డేట్లో 3,000 రూపాయలు లాస్ట్ మంత్ మొత్తం ఎర్న్ చేసి ఉండాలి. లాస్ట్ డేట్ నాడు పర్చేజ్ చేసి ఉండాలి, రిపర్చేజ్ చేసి ఉండాలి. అదేవిధంగా మీరు ఈ 2 క్రైటీరియాలు పూర్తి చేస్తే మీకు ఈ రిపర్చేజ్ ఇన్సెంటివ్కు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంకొకటి ఏంటి కండిషన్ అంటే, 10 లెవెల్స్లో మీరు మీ టీం ద్వారా ఎవరైతే వస్తారో, మీ 10 లెవెల్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే విధంగా 3,000 రూపాయలు ఎర్న్ చేసి ఉండాలి, రిపర్చేజ్ చేసి ఉండాలి మీలాగనే. ఆ మంత్లో, పర్టికులర్ మంత్లో 3,000 ఆర్బీవీలు ఎర్న్ చేసి ఉండాలి, దాన్ని రిపర్చేజ్ చేసి ఉండాలి. ఆ 10 లెవెల్స్ పైన మాత్రమే మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎంత వస్తుంది? 5%. ఒక్కొక్కరి పైన మీకు 5% వస్తుంది. ఎవరైతే 3,000 పర్చేజ్ చేస్తారో అతని పైన మీకు 5% ఇన్కమ్ రావడం జరుగుతుంది. రిపర్చేజ్ మీకు ఆ విధంగా ఇన్కమ్ జరిగినప్పుడు 3,000 రూపాయల పైన 5%, 5% 150 రూపీస్ మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. 10 లెవెల్స్లో
మీకు వచ్చిన మెంబర్స్ పైన 5% 3,000 ఎవరైతే ఎర్న్ చేస్తారో ఆ పర్సన్ పైన, ఆ మెంబర్ పైన మీకు 5% రీపర్చేజ్ చేసిన ఇన్కమ్ మీద వస్తుంది. 3,000 5% 150 రూపాయలు ఒక టీం మెంబర్ పైన. ఒక టీం మెంబర్ పైన మీకు 150 రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మీలాగానే 3,000 ఎర్న్ చేసి 3,000 సంపాదించి 3,000 ఖర్చు పెడతాడో అతని పైన మీకు 150 రూపాయలు వస్తుంది 10 లెవెల్స్ పైన. 10 లెవెల్స్ అంటే ఎంతమంది ఉంటారు? 10 మంది అనుకుంటున్నారా? కాదు, ఒకసారి చూద్దాం. 10 లెవెల్స్ పైన మీకు మీ టీం ఫుల్ 100% మీ టీం బిల్డ్ అయితే మీ 10 లెవెల్స్ పైన ఉండే మెంబర్స్ ఎంతమంది అన్నది చూద్దాం. 2 టీమ్స్ అండి, ఏ టీం అండ్ బి టీము మీరు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ ద్వారా మళ్ళీ కొత్త వ్యక్తులు వచ్చారు. కొత్త వ్యక్తులంతా మీకు 100% 2 మెంబర్స్తో రిక్రూట్ చేసుకుంటూ వెళ్తే, పర్చేజ్ చేసుకుంటూ వెళ్తే మీ 10 లెవెల్స్లో మీకు ఎంత జరుగుతుంది? 2,046 మంది అవుతారు. మీరు మీ ఫస్ట్ లెవెల్ 2, సెకండ్ లెవెల్ 4, మూడో లెవెల్ 8, 5వ లెవెల్ 32, 8వ లెవెల్ 256, 9వ లెవెల్ 512, 10వ లెవెల్ 1,024. ఇది 100% యాజ్ ఇట్ ఈజ్గా డూప్లికేట్ జరిగినప్పుడు మీది 10 లెవెల్స్లో ఇంతమంది మెంబర్స్ జరిగితే టోటల్ 2,046 2,046 మంది మీకు ఈ విధంగా టోటల్గా ఉంటారు మీ మెంబర్స్లో, మీ టీంలో 10 లెవెల్స్లో. ఈ 10 లెవెల్స్లో 2,046 మంది వాళ్ళు ఒక్కొక్కరు 3,000 రూపాయలు ఎర్న్ చేసి 3,000 రూపాయలు పర్చేజ్ చేసినప్పుడు వారిపైన మీకు వచ్చే ఇన్కమ్ 2,046 ఇంటూ 150 రూపీస్, 150 రూపాయలు ఒక్కొక్కరి పైన 3,06,900 రూపాయలు మీకు రీపర్చేజ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. మినిమం 3,000 రూపాయలు మాత్రమే అని చెప్పాము. ఇక్కడ అంతకంటే ఎక్కువ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మినిమం అంటున్నాము, కంపల్సరీ అంటున్నాము. దాంతోపాటు ఈ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు లేదా తక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది అడిషనల్ ఇన్కమ్. ఈ రీపర్చేజ్ ప్లాన్ అనేది ఇన్కమ్ విత్ రీపర్చేజ్ ప్లాన్ అనేది అడిషనల్ ఇన్కమ్. మీకు అవేర్నెస్ బోనస్ వస్తుంది, ఫ్యామిలీ బోనస్ వస్తుంది. ఆ 2 బోనసుల తర్వాత రీపర్చేజ్ బోనస్. ఇది అడిషనల్ అంటే మీ టీంలో ఎంతమంది రాగలిగితే అంతమంది ద్వారా వచ్చే బిజినెస్ ఇది. ఎలా జరుగుతుంది? కంప్రెస్డ్ కూడా అంటున్నారు. 10 లెవెల్స్ నుంచి వస్తుంది. ఆర్బీవి అంతకంటే ఎక్కువ ఇంతకుముందు పర్చేజ్ చేసిన వాళ్ళు ఇదంతా మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఏమంటున్నారు? కంప్రెస్డ్ అంటున్నారు. కంప్రెస్డ్ అంటే ఏంది అన్నది మనం ఈ నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. కంప్రెస్డ్ రీపర్చేజ్ బోనస్ ఏంటి అన్నది చూద్దాం. హౌ ఇట్ వర్క్ కంప్రెస్డ్. ఇక్కడ మెట్లలాగా ఉంది, ఇక్కడ మీరున్నారు, ఇక్కడ మీ టీం అంతా ఉంది, కంప్రెస్ అవుతూ పోతుంది. ఎట్లా? హౌ ఇట్ వర్క్. ఇక్కడ మీరున్నారు, ఇక్కడ మీరు 3,000 రూపాయలు మీ బిజినెస్ వాల్యూమ్ జరిగింది, మీకు రీపర్చేజ్ ఇన్కమ్ 3,000 రూపాయలు వచ్చింది. మీ అప్లైన్కు మీ ద్వారా 150 రూపాయలు వెళ్తుంది. మీరు రీపర్చేజ్ చేశారు, 3,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, రీపర్చేజ్ కూడా చేశారు. రీపర్చేజ్ కూడా చేసినందుకు గాను మీ వైపు నుండి మీ అప్లైన్కి, మీ టీం మెంబర్కి, మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అతనికి 150 రూపీస్ వెళ్తుంది. ఇక్కడ 3,000. ఇక్కడ మీరు ఇతన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇతను కూడా 3,000 రూపీస్ జరిగింది. ఇది సింగిల్ లెగ్ అండి, ఇదంతా సింగిల్ లెగ్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా మీకు వేరే మెంబర్స్ గురించి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. అదంతా సింగిల్ టీమే. ఇక్కడ మూడు అగిపిస్తాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. మీరు ఇదేదో 3 టీంలు అనుకోకండి, ఇదంతా 1 టీమే. ఒక టీం గురించే ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఈ స్లైడ్లో ఇంత పెద్దగా ఉండదు కాబట్టి, లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని 3 భాగాలుగా డివైడ్ చేసి చూపించబోతున్నాను. ఇది ఫస్ట్ భాగంలో ఇక్కడ మీకు 6 మెంబర్లు ఉన్నారు. 6 మెంబర్ల పైన ఇతన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. 3,000 బీవీ మీలాగానే అతనికి కూడా ఇన్కమ్ వచ్చింది. అతని పైన మీకు 150 వస్తుంది. ఇతనికి 2,000 బీవీ మాత్రమే వచ్చింది. ఇక్కడ నుంచి 100 పాయింట్స్ వచ్చాయి. 100 ఇతనికి వెళ్తుంది.
ఇక్కడ 75 వచ్చింది, 75 రూపాయలు ఇతనికి వెళ్తుంది. ఇక్కడ 50 వచ్చింది, 50 ఇతనికి వెళ్తుంది. ఇక్కడ 25 రూపీస్ మాత్రమే వచ్చింది, 500 చేయగలిగింది, ఇతనికి 25 రూపాయలు వెళ్తుంది. ఇక్కడ 700 బీవీ మాత్రమే వచ్చింది, ఇక్కడ 35 రూపాయలు ఇతనికి వెళ్తుంది. నెక్స్ట్ ఇదంతా సింగిల్ లైనేనండి. ఇక్కడ మళ్ళీ 10,000 బీవీపీకి ఎలిజిబుల్ అయిండు, 10,000 పాయింట్స్ ఇతనికి వచ్చాయి, 10,000 రూపాయలు వచ్చాయి. 10,000 రూపాయల పైన అతను రీపర్చేజ్ చేశాడు. ఇక్కడ 500 రూపీస్ ఎవరికి వస్తుంది? 500 రూపీస్ ఇవన్నేమో బిలో 3,000 ఇన్కమ్ ఉన్నవాళ్ళు. ఈ గ్రీన్ కలర్ ఉన్న వాళ్ళేమో అబోవ్ 3,000 ఇన్కమ్ ఉన్నవాళ్ళు. ఈ 500 రూపీస్ ఇతనికి వస్తుంది, మీకు వస్తుంది. 500 రూపీస్ ఇతనికి వస్తుంది, మీకు వస్తుంది. ఈ 2,700 బీవీ 135 రూపాయలు ఈ పైన ఉన్న అతనికి మాత్రమే వస్తుంది. ఇక్కడ 7,000 బీవీ అయింది. ఈ 350 రూపాయలు పైన ఉన్న ప్రతి 3,000 సంపాదించిన వాళ్ళందరికీ వస్తుంది 10 లెవెల్స్లో. ఇక్కడ 20,000 సంపాదించాడు. ఇతని దగ్గర నుండి 1,000 రూపాయలు పైన ఉన్న 3,000 సంపాదించిన 10 లెవెల్స్ వాళ్ళకందరికీ వస్తుంది. ఇక్కడ అదేవిధంగా 2,500 బీవీ సంపాదించాడు, అతనికి 125 ఇతనికి వెళ్తుంది. ఇతనికి 50,000 సంపాదించాడు, ఇతని పైన 2,500, ఇతని పైన ఉన్న 10 లెవెల్స్కి 3,000 సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. 3,000 ఆర్బీవీ సంపాదించుకున్న వాళ్ళందరికీ వస్తుంది. 10 మందికి 10 లెవెల్స్కి. కంప్రెస్డ్ 10 లెవెల్స్ అంటున్నాం కాబట్టి ఇది ఎగ్జాంపుల్గా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా గ్రీన్గా ఉన్న వాళ్ళందరేమో 3,000 ఆర్బీవీలు సంపాదించారు. ఎల్లోగా ఉన్న వాళ్ళందరేమో బిలో 3,000 ఆర్బీవీలు సంపాదించారు. రీపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్, రీపర్చేజ్ ఇన్కమ్. గ్రీన్గా ఉన్న వాళ్ళు 3,000 పైన సంపాదించారు, ఎల్లోగా ఉన్న వాళ్ళు 3,000 లోపు సంపాదించారు. కంప్రెస్డ్ ఇన్కమ్ ఆన్ 10 లెవెల్స్. ఇదంతా సింగిల్ లైన్ ఇన్కమే. ఇదంతా ఒక సింగిల్ లైన్ మాత్రమే, మ్యాచింగ్ కాదు. ఇది మీ 2 టీమ్స్ కాదు, ఓన్లీ సింగిల్ టీం గురించే ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను. ఈ విధంగా జరిగింది. ఇది 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th లెవెల్స్ ఈ విధంగా ఉన్నారు. 18 లెవెల్స్లో మీకు మీ సింగిల్ టీంలో ఏ టీంలోనో బి టీంలోనో మీకు ఈ విధంగా బిజినెస్ జరిగింది అన్న ఒక ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను. ఈ విధంగా ఉన్నారండి. 2nd to 6th వాళ్ళు బిలో 3,000, 8th అతను బిలో 3,000, 11th అతను బిలో 3,000, 17th అతను బిలో 3,000 ఎర్న్ చేశారు. మిగిలిన వాళ్ళంతా అబోవ్ 3,000 ఎర్న్ చేశారు. వాళ్ళందరిపైన కంప్రెస్డ్ ఇన్కమ్ 10 లెవెల్స్లో మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే కంపేర్ చేస్తామో ఆ 18 లెవెల్స్లో చూపించిన ఈ గ్రీన్ మెంబర్స్ అంతా అబోవ్ 3,000 సంపాదించుకున్న వాళ్ళంతా ఈ విధంగా కంపేర్ చేసి వాళ్ళందరిపైన మీకు 10 లెవెల్స్ పైన మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈడ 150, ఈడ 500, ఈడ 350, ఈడ 1,000 రూపాయలు, ఈడ 2,500, ఈడ 4,500, ఈడ 5,000, ఈడ 2,000, ఈడ 3,000, ఈడ 3,500. ఈ విధంగా బిజినెస్ జరిగితే ఈ విధంగా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు 3,000 రూపాయలు సంపాదించి పర్చేజ్ చేస్తారో వీళ్ళు కూడా అదే విధంగా 3,000 సంపాదించి పర్చేజ్ చేయడం వల్ల మీకు వచ్చిన ఇన్కమ్ ఇది. రీపర్చేజ్ బోనస్ పైన ఇన్కమ్ ఆన్ రీపర్చేజ్ వాల్యూమ్. ఇది ఒరిజినల్గా ఈ బాక్స్లో గ్రీన్ బాక్స్ల పైన ఉన్న వాళ్ళది 1, 7, 9, 10, 12, 13, 14, 15, 16, 18. అదేమైంది? వీళ్ళు 1 ప్లేస్లో ఉన్నాయని 1 ప్లేస్లోనే ఉన్నాడు. ఇది 2, 3, 4, 5 ప్లేస్గా మారింది. ఇది 6, 7, 8, 9, 10 ప్లేస్గా మారింది. ఈ విధంగా కంప్రెస్ చేసి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టీం వర్క్ చేయండి, టీమ్స్ని బిల్డ్ చేయండి, టీమ్స్ని రీపర్చేజ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయండి. ఆ ద్వారా మీకు ఇన్కమ్ అడిషనల్గా ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతసేపు ఈ ప్రోగ్రాం విన్నందుకు చాలా సంతోషము. టీమ్స్ బిల్డ్ చేస్తూ ఉండండి.